రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ అరాచకాలు, దాడులు, దుర్మార్గాలకు పాల్పడుతున్నారని, ప్రధానంగా శ్రీశైలం నియోజకవర్గంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మరింత ఎక్కువగా అమలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆరోపించారు. శ్రీశైలం నియోజకవర్గం మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడైన సురేష్ ను గురువారం రాత్రి ఐలూరుమెట్ట సమీపంలో కొందరు దుండగులు కళ్లలో కారం కొట్టి మారణాయుధాలతో దాడి చేసి గాయపరచడం దారుణమైన చర్యలని, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు నంద్యాల జిల్లా సర్వజన హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితుడిని ఆయన పరామర్శించారు. వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు తాను ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసానిచ్చారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, ముఖ్యంగా శ్రీశైలం నియోజకవర్గంలో మరింత సమర్థవంతంగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని కూటమి నేతలను విమర్శించారు. శ్రీశైలం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు 4 హత్యలు జరిగాయని, ఇటువంటి దారుణాలకు, దుర్మార్గాలకు ఒడిగడుతున్నారని, దీనికి ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానిక ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయని ఆరోపించారు. గ్రామాల్లో వైసీపీ నేతలను, కార్యకర్తలను అడ్డు లేకుండా చేసుకోవడానికి ఇటువంటి దాడులను చేయడం జరుగుతుందని అన్నారు. గోపవరం గ్రామానికి చెందిన సురేష్ పై హత్యాయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇటువంటి చర్యలకు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. వైసీపీ నేతలకు, కార్యకర్తలకు తాను అండగా ఉంటానని భరోసానిచ్చారు. నిన్న రాత్రి సురేష్ అనే వ్యక్తి పైన గోపవరం సంబంధించినటువంటి మహానంది మండలం గోపవరం గ్రామానికి సంబంధించినటువంటి మా నాయకుడు సురేష్ అనే వ్యక్తి పైన ఐలూరు మెట్ట దాటిన తర్వాత కళ్ళల్లో కారంపొడి చల్లి 3-4 వ్యక్తులు కారంపొడి చల్లి దానిపై దాడి చేయడం, కత్తితో దాడి చేయడం జరిగింది. దాడి చేసిన సమయంలో పక్కన వాళ్ళు ఏదో దాడి జరుగుతుందని చెప్పి గట్టిగా అరవడం వల్ల 2-3 చోట్ల గాయాలు కావడం జరిగింది. ఈ గోపవరం గ్రామంలో చాలా రోజులుగా ఎలక్షన్లు అయిపోయిన రోజు నుంచి కూడా చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం అనేది రాష్ట్రం అంతా అమలు పరుస్తూ ఉన్నారు. ఇక్కడ నా నియోజకవర్గంలో ఎక్కువ భాగంగా ఎమ్మెల్యే అనుచరులు చాలామంది ఈ మధ్యకాలంలో గ్రామాలలో రెచ్చిపోయి ఇలాంటి సంఘటనలు ఎన్నో చేసుకోవడం, అదే మాదిరిగా 4 నియోజకవర్గంలో 4 మడ్డలు కూడా జరగడం జరిగింది. అది ఏ రకమైన కారణాలైనా కావచ్చు, రాజకీయ కారణాలు కావచ్చు, వ్యక్తిగతంగా కారణాలు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి కారణాలు కావచ్చు. తరచుగా ఎమ్మెల్యే ప్రోత్సాహం వల్లనే ఎందుకంటే తరచూ సంఘటనలు జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యే ప్రోత్సాహం వల్లనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయనేది ప్రజల వాక్కు కూడా. ఎందుకంటే ఎవరు అడ్డొచ్చినా మీరు ఏమైనా చేయండి, నేను ఉన్నాను అనే ఒక భరోసా ఇవ్వడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఈ విధంగా రాక్షస పాలన చేస్తూ ఉంటే, మొన్న కూడా రాజశేఖర రెడ్డి గారు ఎన్నో రకాలుగా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 4 మడ్డలే జరగడమే కాకుండా తన గ్రామంలో కూడా రాత్రి వేళల్లో కొట్టడం వల్ల ఈ రోజు కూడా అబ్బాయి హాస్పిటల్లో జాయిన్ అయ్యి మళ్ళీ వాళ్ళే కొట్టి వాళ్ళే చూపించి ప్రజలకు తెలియకుండా ఈ రోజు వరకు ఉంచడం జరిగింది. కొంతమంది వైశ్యుల పైన, కొంతమంది లోకేష్ చౌదరి అనే వ్యక్తుల పైన తరచుగా ఇంతకుముందు ఇదే గ్రామంలో చాలా చోట్ల ఈ గ్రామంలో బెల్ట్ షాపులు విపరీతంగా తయారయ్యాయి. 10 మంది లీడర్లు ఉంటే ఇంటి లీడర్కి ఒక బెల్ట్ షాపు దారదత్తం చేసేసినారు గ్రామాలలో. ఇది సంపాదించుకోపో, నువ్వు ఇది ఒకరు ఇసుక అమ్ముకోండి, ఒకరు మద్యం అమ్ముకోండి, ఒకరు సబ్ రిజిస్టార్లను చూపెట్టుకొని ఉండండి, లేకపోతే యూరియా ఎక్కడైనా కొరత అనే చోట మీరు యూరియా 200-300 రూపాయలు బ్లాక్లు అమ్ముకొని కొంతమంది నాయకులు మీరు ఈ విధంగా బతకమని చెప్పి వీళ్ళకి శాఖలు కేటాయించినారు. ఒకరికి విద్యుత్ శాఖ, ఒకరికి ఇరిగేషన్ శాఖ, ఒకరికి వ్యవసాయ శాఖ, ఒకరికి అబ్కారీ శాఖ,
శాఖలు రకరకాల శాఖలు, ఒకటి ఇది కూడా పోలీస్ శాఖ, పోలీస్ స్టేషన్ల దగ్గర వీళ్ళు కూడా పెద్ద మంచి తర చేయడం, డబ్బులు గుంజుకోవడం, గ్రామాలలో ఇలాంటి సంఘటనలు గోపవరంలో అత్యధికంగా జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా ఈ గ్రామంలో మాకు సంబంధించినటువంటి నాయకులు బెల్ట్ షాపులు గ్రామంలో పెట్టడానికి వీలు లేదు అని చెప్పి చాలాసార్లు అడ్డుకున్నప్పుడు అది కలెక్టర్ వరకు కూడా పోయినాయి. కలెక్టరు, ఎక్సైజ్ శాఖ, అందరికీ కూడా పోలీస్ శాఖ వరకు కూడా వీడియోల ద్వారా వాళ్ళు రెచ్చిపోయినటువంటి విధానాన్ని దాన్ని విపరీతంగా ప్రచారం చేయడం వల్ల వాళ్ళకి మిగుడు పడ్డం లేదు. గ్రామంలో ఈ అబ్బాయి వాళ్ళ అన్న కూడా విపరీతంగా ఇలాంటివి అడ్డుకోవడం, గ్రామాలలో ఎదిరిస్తూ ఉంటే ఎట్లయినా అడ్డు తొలగించుకోవాలని ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది గ్రామాలలో. ఇది అయ్యే పని కాదు. ఎందుకంటే మేము గట్టిగా ఎదుర్కొంటాం, మా నాయకులకు అండగా ఉంటాం, ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాటిపైన మేము కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాప్ తీసుకొచ్చారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ యాప్ ద్వారా ఎవరైతే ఏ నాయకుడైతే ఇలాంటి దుర్మార్గాలు ఆ నాయకులను చూసుకొని బెదిరిస్తూ ఉన్నారో వీళ్ళందరినీ గుర్తుపెట్టుకోవడం, అదేవిధంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం కూడా పడుతుంది. తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సిన దాంట్లో ఏమి వచ్చనే లేదు. కొన్ని సంఘటనలు అయితే కేసులే ఎట్టిపోయేటట్టుగా తయారవుతూ ఉన్నాయి. కేసులే లేదు, ఊరికి నామకాసి కేసులు చేయడం. అంత పెద్ద రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో సంచలనం కలిగినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగులు కొడితే ముఖ్యమంత్రి స్పందించడు, అదేవిధంగా ఆ శాఖకు సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి స్పందించాడు. మేము అంతమంది గోలు పెట్టే రాష్ట్రం వల్ల నేను కాదు, ఆంధ్రజ్యోతి, ఈనాడులో కథనాలుగా తప్పతాగి అని చెప్పి అలాంటి కథనాలు వస్తే కూడా కనీసం ఒక్క రోజైనా తమ శాఖగా అండగా ఉన్నాం, మీరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పడం కానీ, మీరు ఉద్యోగస్తులారా మీరు ధైర్యంగా ఉండండి, మేము ఉన్నాం, ఇలాంటి జరిగితే చర్యలు తీసుకుంటామని చెప్పిన సంఘటనలు కానీ, ముఖ్యమంత్రి కానీ లేకపోతే లోకేష్ బాబు గారు కానీ ఎక్కడే కానీ మాట్లాడిన దాఖలాలు లేవు. అంటే మనం ఏ విధంగా ఎక్కడ పోతా ఉన్నాం? మనం ప్రజాస్వామ్యం ఏమేమైంది? సరే ఏదన్నా అంటే ఎదురు దాడి గత ప్రభుత్వంలో మీరు చేసినారు, మా ప్రభుత్వంలో ఎన్ని కేసులు మీరే గమనించాల్సిన అవసరం. ఖచ్చితంగా నా నియోజకవర్గంలో ఎంక్వైరీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఒక ఏదైనా సరే ఈరోజు లంచాలు కానీ ఇంకోటి కానీ ఈరోజు ఏ విధంగా ప్రజల దగ్గర వసూలు చేస్తూ ఉన్నారనే విషయాలు కానీ తెలుసుకోవాల్సిన అవసరం. ఇది ఎక్కడి తరుణం, ఎక్కడ ఏ విధంగా జరుగుతూ ఉంది? మనం ఏమిటి ప్రభుత్వం నిద్రపోతా ఉందా? త్వరలో ఇప్పటికే చాలా వరకు మేలుకుంటా ఉన్నారు. ప్రజలు చైతన్యవంతులు అవుతా ఉన్నారు, భయపడకుండా బయటకు వస్తూ ఉన్నారు. ఎంత మీరైతే ఈరోజు బంతిని విసిస్తారో అదే రీతిలో వెనక్కి వస్తూ ఉన్నాయి. ఈరోజు మీకు అదేవిధంగా రాను మీకు పడడం కాదు, మా వాళ్ళు వెంటబడి మిమ్మల్ని తరిమే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఈ విధంగా ఇప్పటికైనా మానుకోండి దయచేసి. ఈ యొక్క సంఘటన బాధ్యులైన వారిని వెంటనే శిక్షించాలి, వాళ్ళపైన కేసులు నమోదు చేయాలి. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కేసులు మాత్రం మీరు కేసులు కట్టకుండా లేకపోతే ఎంక్వైరీ పేరుతో కాలయాపన చేస్తే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. 7 గంటలప్పుడు నేను ఇంటి దగ్గర నుంచి ఏలూరు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి కాళ్ళు ప్రాబ్లం ఉంటే చూపించడానికి వచ్చాను. అక్కడ నుంచి 7:20కి నేను రిటర్న్ బయలుదేరి పోతుండగా ఏలూరు చెరుకట్ట దగ్గర నూకల్ సూర్యస్వామి గూడెం దగ్గర నా పైన బండి స్టార్ట్ చేసి కార్యం కన్నులో కొట్టి నా మీద దాడి చేయడం జరిగింది సార్. చేశారు సార్. ఇక్కడ చేసినారు, ఇట్లా ఈ సైడ్ చేసినారు సార్. ఏమన్నా ఎందుకు ప్రధానంగా ఎందుకు కారణం ఎందుకు దాడి చేసినారు? ఎవరు చేసింటారు సార్? మా ఊరు వాళ్ళే సార్. ఇది రాజకీయ కష్టాలని మేము అంటే ఏమన్నా గొడవలు జరిగాయా లేకుంటే ఎందుకు కారణం? సార్ మేము ఎస్సీపీ తరఫున బాగా ఇది చేస్తుంటాము. దాని వలన వాళ్ళు మా మీద కక్ష రాజకీయం అనేది ఇస్తున్నారు. గతంలో 2-3 నెలల నుంచి కూడా మా కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ మా అన్న పైన కూడా బయలుదేరి కేసు కట్టిస్తూ నా పైన కూడా గతంలో బయలుదేరి కేసు కట్టించినారు, మా బ్రదర్ మీద కట్టించినారు. అది ఎంత రాజకీయ కక్షపరంగానే చేపిస్తున్నారు అనుకుంటున్నాం సార్. మరి గతం నుంచి కూడా మేము వైసీపీ పార్టీకి బాగా అనుకూలంగా ఉండి బాగా చేసుకుని వస్తున్నాము. మా పైన గతంలో కూడా ఈ విధంగా ఎన్నో చేయడం జరిగింది.
రాజకీయ పరంగా ఈ మా ఊరు గ్రామంలో చెరువు మట్టిని ఆక్రమంగా తరలిస్తుంటే మేము దాన్ని అడ్డుకున్నామనే కక్షతో మా మీద ఈ విధంగా చర్యలు చేస్తున్నారు సార్ వాళ్ళు. తర్వాత మా ఊరు గ్రామానికి సంబంధించిన ఆర్మీ శివ, ఈడిగరాములు గౌడు, గసిడి శ్రీనివాసులు అందరూ కలిసి రాత్రి మా తమ్ముడు నందాల హాస్పిటల్ దగ్గర హాస్పిటల్ ఇంటికి వస్తుంటే అతనిపై కళ్ళలో కారం కొట్టి అటాక్ చేయడం జరిగింది సార్. అంటే వాళ్ళు అనేది మీకు అనుమానం ఉందా? నాకు గతంలో కూడా సార్ రీసెంట్గా కూడా అక్కడ మా స్థలం విషయంలో కూడా ఈ ఆర్మీ శివ ఈ విధంగా చేసినారు. నా ఫ్రెండ్ బర్త్డే అప్పుడు కూడా అక్కడ బ్యాన్ కట్టుకుంటే మీరు కట్టబుద్ధి విషయం నాకు అని చెప్పి మమ్మల్ని తిట్టి గతంలో పోలీసుల దగ్గర నుంచి చెప్పి బయట జరిగింది. అంటే మీరు పక్కా ఇప్పుడు వాళ్ళే మీ మీద దాడి చేసినారనుకుంటారా లేకపోతే 100% వాళ్ళు చేశారని చెప్పి మేము అనుమానం తెలుసుకున్నాం సార్. దయచేసి ఇప్పుడు ఏం చేయాలో మా గ్రామంలో ఎటువంటి అరాచకం జరగకుండా పోలీసు వారు చర్య తీసుకొని మా ప్రాణానికి వారు రక్షణ కల్పించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్.